శ్రీ పెద్దింట్ల అమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం బాగా అయితే జరిగింది. తల కట్టింగ్ అలాగే హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా క్యాటరింగ్ బాయ్స్ అలాగే కొంతమంది ఫ్యామిలీస్ కలిసి మెండుపాలెంలో ఉన్న అంటే చిన్న కొల్లేరు కూడా అంటారు, అక్కడ ఫేమస్ అయిన శ్రీ పెద్దింట్ల అమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తం దర్శనం అయితే బాగా అయితే జరిగింది. అందరం కలిసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇందాక మనం చోటాకి చికెన్ కోళ్ళు అయితే తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకుని మనం గుడి దగ్గర చూపించి వాటిని నీట్గా కట్ చేపించేసుకోవాలి. ఈరోజు కర్రీ వంట అన్ని ఇక్కడే అనమాట. ఈరోజు మా కుక్ వచ్చేసి సత్యాన్య అలాగే బాలు గారు ఇంకా నాగ్ గారు అనమాట. నేను కూడా మధ్యలో వెళ్ళి సరదాగా అలా గట్టి తిప్పుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే మనకు వంట రాదు, జస్ట్ వీడియో కోసం అయితే షోయింగ్ అయితే చేసేద్దాము. అదే తల కట్టింగ్ అలాగే చేయమిటిదా పొంచుకో కరిచేసినట్టు కరిచేసిందా. అయ్యో అమ్మ కృష్ణ గారు చాలా కష్టపడుతున్నాడు, అది కూడా కాలిపోతుంది. ఇటు చాలా కష్టం కాలుతాయండి. 1000 రోజులు పోయి పోన్నారా 2 చికెన్ ముక్కలు ఎక్స్ట్రా వేస్తారు నాకు. ఈరోజు మా చెఫ్ వచ్చేసి కృష్ణ గారు అనమాట. పొయ్యి వెలిగిస్తున్నాడు ప్రజెంట్ అయితేనే. ఈయన మా కెప్టెన్, ఈయన ఆడు వేస్ట్ బిల్లి చెప్పరా. నిన్న పొయ్యి దగ్గర కెప్టెన్ కృష్ణ గారు అయితే, ఈ పొయ్యి దగ్గర బాలు గారు అండ్ ఇంకా నాగ్ గారు, ఇంకా ఈయన చాలా మంది తెలిసా ఉంటుంది సత్యాన్న గారు, వాటర్ ప్లాంట్ సారీ వాటర్ సర్వీసింగ్. పైనుంచి వచ్చే ఎండకి పొయ్యిలోంచి వచ్చే వేడికి మనం అసలు తట్టుకోలేకపోతున్నాము. సరదాగా ఇలాగా తీర్థంలోకి అయితే వచ్చేసాం తిరుపతికి. ఎవరికి చెప్పకుండా తీర్థంలోకి ఒక్కడిని వెళ్ళిపోయానని చెప్పి నా చేతి పనులన్నీ చేపిస్తున్నారు. పనులది ఏముందండి, తింటాకు వచ్చాం కదా, చెయ్యాలి. ఇప్పుడు దాకా అంత బాగుంది, చెయ్యడం ఇంకా అయిపోయింది. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం వండుకున్న ఎన్నో ప్లేట్లో పెట్టుకుని అమ్మవారికి మొక్కుకొని దగ్గరలో ఉన్న ఒక చెట్టుకి అయితే పసుపు కుంకుమ రాసి అక్కడైతే నైవేద్యంగా అయితే పెట్టాలంట. నైవేద్యం పెట్టేశాక మనం వండుకున్నవన్నీ పట్టుకెళ్ళి ఒక చోట కూర్చొని హ్యాపీగా అయితే తినేయచ్చు. అందరం కూడా చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ అయితే తినేసాము. ఇంకా తెచ్చుకున్నాయన్నీ సర్దేసుకుని నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది బీచ్. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్లో అయితే చాలా మంది జనం అయితే ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మా వాళ్ళు అయితే ఆడావిడైతే చూడాలి ఎలా ఆడుకుంటారు ఏంటో కానీ అందరు కలిసి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.